స్కేట్ బోర్డ్ వేసుకోవాల్సింది కాలికి, తలకి కాదు. ఇది నాకు చాలా బోర్ కొట్టింది, అందుకనే ఏదైనా అడ్వెంచర్ చేద్దామని అనుకున్నాను. అందుకనే ఇలా అయిపోయింది. ఇందులో అడ్వెంచర్ ఏముందిరా? ఇందులో ఏనుగుతోనూ గుర్రంతోనూ ఆడుకోవచ్చు కదా. ఇన్స్పెక్టర్ పాండా, మీ యూనిఫామ్ ఎక్కడ పోయింది? ఇన్స్పెక్టర్ పాండా, ఎడవకండి, ఏం జరిగిందో చెప్పండి. నా ఇల్లు, మీ ఇంటికి ఏమైంది పైకి చెప్పండి. అక్కడున్న నా యూనిఫాము, నా కార్ కి అన్ని దొంగడు తీసుకెళ్లిపోయాడు. ఇదా దొంగ ఫోటో. ఇది చాలా పెద్ద తప్పు. వాడు ఈ సిటీలో అన్ని కొట్టుల్లో దొంగతనం చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు మేకల్ని జైల్లో పడేశాడట. వంటల్ని ఎగతాళి చేస్తున్నాడని కంప్లైంట్ వచ్చింది. ఈష్, నా పోలీస్ యూనిఫామ్ వేసుకుని సిటీలో ఉన్న వాళ్ళని మోసం చేస్తున్నాడు. వాడిని పట్టుకోవడానికి మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్. మీరు దిగులు పడకండి పండా సార్, మేము ఉన్నాము కదా. పదండి, మనందరం కలిసి ఆ శాండ్ అని కనిపెడదాం. సరే, మీరు చెప్పేదంతా కరెక్టే, కానీ మనం వాడిని ఎక్కడికి వెళ్ళి కనిపెట్టాలో చెప్పండి. అని మేడం చూసావా, సూపర్ కార్ కొనుక్కున్నారు, కానీ మన దగ్గర ఒక మాట కూడా చెప్పలేదు. కాదు, ఇన్స్పెక్టర్ సండే ఇలా చేశారు. నా కార్ని ఆపి ఏమన్నారంటే, ఇలా చూడండి, ఇవాళ ఎండ లేదు, కానీ మీరు మాత్రం కారులో రూఫ్ తో తిరుగుతున్నారు, ఇది చాలా తప్పు అని చెప్పి నా కార్ రూఫ్ ని తీసుకువెళ్ళిపోయారు. ఆయన చెప్పింది ఏంటో కరెక్టే కదా. ఒక గాడిద చెప్పింది మరొక గాడిదకి ఎప్పుడు అర్థమవుతుంది. చూడండి పిల్లలు, మండే మంటని నీళ్లతో ఆర్పాను. ఇన్స్పెక్టర్ శాండాకి నా బ్యాంకు కీని ఇచ్చాను. చప్పట కొట్టమని చెప్పారు, బ్యాంకు నోటు లెక్క పెట్టమని చెప్పారు, చెకింగ్ జరగని అని చెప్పి నేను కీని ఇచ్చాను. ఇప్పుడు డబ్బంతా ఎత్తుకెళ్ళిపోయాడు శాండా. నన్ను ఎలాగైనా కాపాడండి ఇన్స్పెక్టర్ పాండా. అదుగు వెళుతున్నాడు, పట్టుకుందాం వాణ్ణి. ఆ పాండానా, నేను తన యూనిఫామ్ ని వేసుకున్నాను. తన యూనిఫామ్ ని తీసుకునే లోపే నేను ఇక్కడి నుంచి ఎస్ అయిపోవడం చాలా మంచిది. నా ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్, థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ తిని మనం జాలీగా ఉందాం. ఇకపై జాలీగా ఉండబోయేది నేనే. ఒంటరిగా అడవిలో వెళుతూ సింహాన్ని నేను చూశాను. దొంగతనం చేసింది వేరేవాడు, దెబ్బలు తినేది నేనయ్యాను. ఆదిరింది. ఇప్పటి వరకు నేను ఎన్నో వెరైటీలు చూశాను, కానీ ఇలాంటి వెరైటీ ఇప్పుడే చూస్తున్నాను. పోపెట్ చిట్నీ అయ్యింది. ఏంటయ్యా ఇది, ఇలా చేస్తున్నారు? నేను పోలీసుని, నాకు బలం ఎక్కువ. దొంగ! ఇన్స్పెక్టర్ పాండా ఇల్లు మంచిది. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది. ఈ రోజు చేసిన ఎక్సర్సైజ్ చాలు, ఆఫీస్ కి బయలుదేరదాం. అరే పాండా యూనిఫామ్! ఇక ఈ ఇన్స్పెక్టర్ సాండా ఈ దేశాన్ని పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పారిపో! అరే ఆగవయ్యా, నా చెప్పు తీసుకుని నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు! చెప్పండి సార్. షేర్ సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన డైమండ్ కనిపించట్లేదంట. నీ కొట్లో ఉన్న డైమండ్లన్నీ బయట పెట్టు. అంటే నీ దగ్గర ఉన్న డైమండ్స్ ని నా బ్యాగ్ లో పెట్టు. అందులో షేర్ సార్ డైమండ్స్ ఉన్నాయని నేను కాస్త చెక్ చేయాలి. డైమండ్ అనేది వాళ్ళ కుక్క పేరు సార్. ఎవరి కుక్క ఎవరు డైమండ్ అని నేను అంటే
ఏంటి అర్థం కాలేదా? నీ డైమండ్స్ ని తీసుకెళ్ళి నా బ్యాగ్ లో వేయి. ఆ, ఆ, త్వరగా. ఒళ్ళు తగ్గాలంటే తాగాలి బాగా హనీ. నువ్వు ఏమంటావు బన్నీ? అవును, నాకిప్పుడే బాగా అర్థమవుతోంది. తన దగ్గర తన మంచి పేరు కొట్టేయడానికి ఈ విషయంలో నన్ను ఇరికిస్తున్నాడు. అవును, అది మాత్రమే కాదు, ఇదంతా మేము మా కళ్ళారా చూసాం. వామ్మో ఇరుక్కుపోయానా? కానీ నా దగ్గర ప్లాన్ బి ఉంది కదా. అరే నా పర్సు త్వరగా పట్టుకోండి. ప్రయాణికులకి ముఖ్య హంస రోడ్డు మీద వెళ్లే ప్లేన్ లోకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇకపై తన విషయం నేను చూసుకుంటాను. కిటీ యూకే, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదూ. దయచేసి ఫ్రెండ్ అరే ఇన్స్పెక్టర్ సార్, వెల్కమ్. మీకేం కావాలి? నీ కొట్టులో ఒక తేనె కూడా కనిపించట్లేదు. అలా అయితే అర్థం కాలేదే. దేనికి తీపి లేదు. అన్ని స్వీట్లని తీసుకెళ్లి నా బండ్లో పెట్టు. త్వరగా. అరే ఏం కావాలి సార్? నీ కొట్టులో బ్లూ కలర్ లో ఎలాంటి ఫ్రూట్స్ లేవు. ఆ, అవును లేదు. వెరీ బ్యాడ్. బ్లూ కలర్ ని నువ్వు అసలు పట్టించుకోవట్లేదు. అది వెరీ బ్యాడ్. సారీ సార్, క్షమించండి. ఇదిలో నాకు నచ్చనిది సారీనే. త్వరగా ఇవన్నీ తీసుకెళ్లి నా కార్లో పెట్టు. త్వరగా. అన్ని త్వరగా జరగాలి. ఈ బ్లూ కలర్ వల్ల ఆఖరికి నా లైఫ్ బ్లాక్ కలర్ అయిపోయింది. హే ఫ్రెండ్స్, ఆయన చాలా బాధలో ఉన్నారు. తప్పకుండా ఆయన మోసం చేసేదా శాంటనా అయి ఉండాలి. ఏమైంది? ఒక పోలీసుడు వచ్చి నా ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్లిపోయాడు, అది కూడా ఫ్రీగా. వాడు పోలీస్ కాదు, అతను ఒక దొంగ. ఆ, అన్నట్టు వీడే కదా వాడు. ఆ, ఆ, మీరు అసలు ఎందుకు భయపడద్దు? మీ ఫ్రూట్స్ అన్నిటిని మేమే మీకు తిరిగి తెచ్చిస్తాం. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏ బండైనా కానివ్వు, నా వెనకాతలు వస్తున్న బండిని 6 గంటల సేపు చెక్ చేసి పంపించు, సరేనా? ఎస్ సార్. ఏ ఆపండి, బండి చెక్ చేయాలి. ఇష్క్, నేను పోలీస్. అదిగో వెళ్తున్నాడు కదా, వాడు ఒక పెద్ద దొంగ. నా యూనిఫామ్ వేసుకుని అందరినీ మోసం చేస్తున్నాడు. వెంటనే దారివో, వాడిని పట్టుకోవాలి. ఓకే సార్. పండ సార్, మీ ఐడి కార్డు మీ చేతిలో ఉంది కాబట్టి పర్వాలేదు. ఆ, అవును, ఎందుకంటే మీరు ఈ డ్రెస్ లో పోలీస్ వాళ్ళని చెప్తే మేమే నమ్మే వాళ్ళం కాదు. ఇష్క్, బన్నీ, ముందు చూడు, బ్లాక్ ఉంది. అరే నాకేమీ కనపడటం లేదు. మొత్తం అంతా చీకటిగా ఉందే, నాకేమీ కనపడటం లేదు. ఏమీ తెలియట్లేదని చెప్తున్నావు, కానీ చీకటిగా ఉందని మాత్రం నీకెలా తెలుస్తుంది? బన్నీ తల మించి తీయండి త్వరగా డ్రమ్ము, లేకపోతే మన జీవితం అంతా అయిపోతుంది. డుమ్ము చప్పట్లు కొట్టండి. అదిగో శాండా వెళ్తున్నాడు. ఇక నువ్వు మా చేతిలో నుంచి తప్పించుకోలేవు. పట్టుకోండి వాణ్ణి. శాంటా, ఆగండి. ఎంత ధైర్యం ఉంటే మీరు మా ఇన్స్పెక్టర్ డ్రెస్ వేసుకొని ఇలా తప్పుడు పనులు చేస్తారా? పోలీసులకు నువ్వు చెడ్డ పేరు తెస్తున్నావు కదా. వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. క్షమాపణ అడగ. నేను చెప్పేది అర్థం కావట్లేదా? క్షమాపణ అడగ. ఎంత ధైర్యమో చూస్తారా? వామ్మో ఎన్నున్నాయో. ఖచ్చితంగా ఇవాళ షాపింగ్ చేయాలి.
ఎలాగైనా ఇతని పర్సు ఖాళీ చేసేస్తా. ఇయర్ రింగ్స్ కొంటా, నెక్లెస్ కొంటా, స్కర్ట్ కొంటా. ఇక నుంచి నా లైఫ్ జింగలాలా. ఉలాలా ఇప్పుడు బాగా మారిపోయింది. నువ్వు దిగులు పడకు కిట్టి, మేము ఉన్నాం కదా. బాగుంది 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 బాగుంది. తను కొనే స్టైల్ చూస్తుంటే ఈ మాల్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసేలా ఉందే. మనం తన్ని అడ్డుకొని తీరాల్సిందే. ఈ రోజు ఆ కిట్టీని కన్నా సార్కి దూరం చేసేస్తా. ట్రాలీని తోసేసి కన్నా సార్ని కాపాడుతాను. ఆ తర్వాత ఆ నిందని కిట్టీ మీద తోస్తాను. ఆయన సంతోషపడి కిట్టీ కంటే నన్నే ప్రేమగా చూసుకుంటారు. హహా, ఓలాలా. త్వరగా ట్రాలీని పట్టుకోండి. ఏంటి ట్రాలీ వస్తున్నా ఎందుకు చూసుకోలేదు? ఇదో పెద్ద అంతఃపురంలో ఉంది. ఈ అంతఃపురంలో పెట్టే టీ కూడా 5 స్టార్ హోటల్లో పెట్టే టీ లాగే ఉంటుంది. కాబట్టి ఎలాగైనా ఈ ఇంట్లోనే తిష్ట వేసేయాలి. కిట్టి, నిన్న వండిన కాకరకాయ కూర చేదుగా ఉంది. ఫ్రిడ్జ్ లోంచి కేకు తీయి, నాకు ఆకలిగా ఉంది. కన్నా సార్ జాగ్రత్త. హో, కాస్త చూసుకొని రావా కిట్టి. ఇప్పుడు నా ప్రాణాన్ని ఫనంగా పెట్టి మన కన్నా సార్ని కాపాడాను. లేకపోతే ఆ కేకు కన్నా సార్ మొహన్న అంతు చూసుండేది. తర్వాత టేస్ట్ చేయడానికి కూడా కేక్ మిగిలేదు కాదు. ఇలాంటి ఫ్రెండ్స్ తో ఉండటం కన్నా నువ్వు నీ శత్రువులతో ఉండడమే చాలా మంచిది కిట్టి. ఇటువంటి ఫ్రెండ్స్ ఉండడం కన్నా ఏ ఫ్రెండ్ లేకుండా ఉండడమే ఓకే కిట్టి, కన్నా సార్కి లస్సీలో కాస్త షుగర్ కలిపివ్వవు. ఊళ్ళోకి వెళ్ళి చూస్తే పైర్లన్నీ పచ్చనా. కిట్టి, నువ్వు ఎందుకని మా చేత ఉప్పు నీళ్లు తాగించావు చెప్పు. చప్పట్లు కొట్టండి. ఓకే, ఇదిగో ఇది తాగండి కన్నా సార్. ఇది షర్బత్. ఈ సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంత పెద్ద పర్వతమైనా ఎక్కుతుంది గుర్రం పైకి. రేపు మనం తీసుకువెళతాం మన యూని బయటికి. అందరూ వెళ్ళి నిద్రపోండి. రేపు ఉదయాన్నే లేవాలి అందరూ. సరే ఓకే ఫ్రెండ్, మేము కూడా ఇప్పుడు నిద్రపోవడానికి వెళ్తున్నాం. నీళ్లలో ఉప్పు కలిపింది ఆ ఊనే. నువ్వైనా చెప్పు జోర్దార్. అలా చెప్పుంటే కిట్టి అది కిట్టి సౌండే కదా. అది ఓకే, కానీ ఎందుకు నా మీద పడ్డావు వచ్చి? నువ్వు ఎంత బరువు అన్న విషయం ఇప్పుడే నాకు అర్థమయ్యిందిరా. రండి త్వరగా వెళ్ళి ఏంటో చూద్దాం. ఎక్కడుంది ఆ కాక్రోచ్? ఎక్కడుంది? కాక్రోచ్? ఆ, అమ్మాయిలు ఎప్పుడు కాక్రోచ్ చూసి ఇలాగే అరుస్తుంటారు. ఏంటి అనుమానమా? అది వదిలేయండి. చలికాలం తర్వాత వచ్చే సీజన్ పేరేమిటి? కిట్టి, నువ్వు అరిచినందుకు కారణం ఏమిటి? నా చిన్ననాటి ఫ్రెండ్ ఉల్లాలా వస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తుంది. దాన్ని మనం ఆహ్వానించాలి కదా. ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేస్తారా? తప్పకుండా. నీ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండే కదా, తప్పకుండా హెల్ప్ చేస్తాము.
దీన్ని నేను క్లీన్ చేస్తాను. అని నువ్వు మాకు బెలూన్ ఇచ్చావు కదా, దాన్ని ఊదడం కుదరనే లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అవి? కొన్నది కాదు, పోయిన సంవత్సరం మనం దీన్ని కొని పెట్టాము. చూసారా, ఈ సంవత్సరం మనకి ఎలా మీరు హూలాలా నా లైఫే జీగలాలా. ఇల్లు చాలా పెద్దదిగా ఉందే. రావడం మంచిదైంది. నా ఇంట్లో ఆవలించడానికి చెయ్యెత్తితే ఫ్యాన్ కి తగులుతాయి. ఓకే, కిటీని ఊరికే వదలకూడదు. ఎలాగైనా ఈ ఇంటిని నా సొంతం చేసుకోవాలి. ఒకవేళ అలా సొంతం చేసుకోలేకపోతే ఖచ్చితంగా ప్లాన్ బి ని అమలు చేస్తాను. మీట్ మై ఫ్రెండ్. అయితే లాలా సార్ ఎక్కడున్నారు? హనీ, ఉలాలా ఈమె పేరే. నేను ప్రేమగా ఊ అని పిలిచాను. మా చిన్న వయసులో దొంగట ఆడేవాళ్ళం. నేను కళ్ళు మూసుకునే సమయంలో తన కిచెన్ లోకి వెళ్ళి అన్ని తినేసేది. ఏ, ఇందులో చెప్పిన విధంగా అసలు ఏది జరగలేదే. ఏంటి అనుమానమా? ఓకే ఓకే, నాకు చెప్పే అవకాశం ఇవ్వండి. మీ అందరి గురించి కిట్టి నాకు బోల్డ్ అంత చెప్పింది. నువ్వు ప్రోఫెట్, నువ్వు జోర్దార్, నువ్వేమో హనీ బనీ, ఇంకా మీరు కే అంటే కన్నా సార్. నా ఫేవరెట్. మీ గురించి విన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎదురు చూశాను. మీ కవితల పుస్తకాన్ని నేను చదివాను. మీలాగే అవ్వాలని ఎంతో ప్రయత్నించాను. నా కోసమా? కాదు, రాత్రి అయితే ఊరంతా అవుతుంది చీకటి. దీన్ని వాసన చూడగానే నా ముక్కు అయిపోయింది ఎరుపు. ఇదే వద్దు సార్. మీరు చట్టానికి వ్యతిరేకంగా చాలా పనులు చేస్తున్నారు. దాన్ని నేను ఖచ్చితంగా ఒప్పుకోను. బాస్, అంతా నాశనం అయిపోయింది. త్వరగా పంప్ దగ్గరికి రండి. సార్ ఆపండి. మీకేం కావాలి? పెట్రోల్ ని అమ్మమంటే నువ్వు నీళ్లు నమ్ముతున్నావా? లేదు సార్, ఇది పెట్రోలే. అలాగా? అలాగైతే నా కార్లో పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయి చూద్దాం. నా బండి సరిగ్గా వెళ్ళిందంటే అది పెట్రోలు, లేదంటే ఓకే ఓకే సార్. అరే రే, వాళ్ళు ఇక్కడికి వచ్చేసారా? అలా చూడండి, వాడు ఒక్కడున్నాడు. వాడిని ఎవరు పట్టుకోలేరు. మొత్తం పోలీస్ ఫోర్స్ వచ్చినా గానీ వాడిని పట్టుకోలేరు. లేదు పెద్దోడా, మనమే వెళ్ళి శాంటాని పట్టుకుందాం. మీరు నన్ను ఎలా పట్టుకుంటారో నేను చూస్తాను. అదిగో వెళ్తున్నాడు శాంటా, పదండి.